ఈ పాటను పాడుచున్నారే, ఈ చరిత్రకారుడు ఏ గ్రంథంలో కలడో వీరికి తెలిసేమో. ఒకవేళ నేను వారితో మాట్లాడినట్లయితే తప్పకుండా వీరు నాకు ఆ చరిత్రకారుని యొక్క పుట్టుపూర్వోత్సవాలతో కూడిన గ్రంథము నాకు ఇవ్వగలరేమో, లేక అది లభించే స్థలము నన్ను వీళ్ళు చూపించగలరేమో. ఈ వివరాలు కనుక్కుందామని నేను తొందరగా నా చేతిలో ఉన్న యజ్ఞ సామాగ్రి జాబితా ఆ దుకాణపు యజమానుడికి ఇచ్చి, అయ్యా దీన్ని మీరు తయారు చేసి సిద్ధముగా ఉంచండి, నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి తొందరగా నేను నడిచి ఏ దిశ వైపు నుండి వచ్చుచున్నదో ఆ యొక్క యుగళ గీత స్వరము ఆ దిశ వైపు నేను వెళ్లి అక్కడ చూచినది ఏమంటే, కొంతమంది స్త్రీలు పురుషులు కలిసి ఓ 2 మైక్ సెట్స్ పెట్టి అక్కడ వాళ్ళు పాటలు పాడుచు, కంజిల్లో వాగించు, ఆయా మృదంగములు ఆయా సంగీత వాయిద్యములు వాగించు సంతోషములు ఉన్నారు. వీరు క్రైస్తవులు కదా అని తెలుసుకున్నాను. అక్కడ ఒక పెద్ద వ్యాన్ ఉన్నది, దాని చుట్టూ ఏవేవో వాళ్ళు బైబిల్ సంబంధమైన అక్షరములతో కొన్ని వాక్యములు రాసి ఉన్నారు. బైబిల్ విపరీతముగా అమ్ముతున్నారు. అయినను ఈ మాలవాళ్లతో నాకెందుకు సంబంధము? వీళ్లకు వేదములు ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడైన పరాత్పరుడు పరిశుద్ధాత్ముని యొక్క వివరం వీరికేమి తెలుసు అని అనుకొని నేను వెనుక తట్టి తిరిగిపోయాను. తిరుగుతూ ఆలోచిస్తున్నాను, అరే వీరెవరైతే నాకేమి, నేను ఆ వివరములు వీరి యొద్ద సంపాదించుకుని ఆ గ్రంథమును నేను కొనుక్కోవడం ఎంతైనా మంచి కదా అని ఆలోచించి మరలా నేను వీళ్ళ వద్దకు వచ్చి నిలబడ్డాను. ఇక్కడ కొన్ని విషయములు చెప్పాలి మీతో. నేను అర్చకుడు కనుక నేను ఎట్లా ఉంటునంటే, నా తల ముందు భాగము గుండుగా చెక్కబడి ఉండెను, వెనక భాగం కొద్దిగా పిలక ఉండెను. నొసట నామము, చిన్న పంచెకట్టు, చిన్న కండువ పై మీద వేసి ఉన్నాము. ఇది మా యొక్క యూనిఫారం, డ్రెస్, అర్చకుని యొక్క వస్త్రములు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాట వీళ్లు పూర్తి చేశారు. తెలని అంగీకరించిన ఒక స్థూల శరీరము గల ఒక ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన యేసు ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభువు, ఆయన నమ్ముకుంటే తప్ప మీకు మోక్షానికి మార్గమే లేదు అని చెప్పి అనేక విధములుగా బోధించుచు, ఆయన యేసు మరలా వచ్చుచున్నాడు కనుక నీవు యేసు యందు విశ్వాసం ఉంచువు, రక్షణ పొందుదువు, లేని పట్ల నిత్య నరకాగ్నికి గురి అయిపోవుదు అని బోధించుచున్నాడు. నేను అనుకున్నాను, ఏం బోధిస్తున్నాడు ఈయన? యేసట దేవుడట, ఆయన్నే నమ్ముకుంటే తప్ప మోక్షము లభించదట. సరేలే, ఆయన ఏం బోధిస్తా మనకెందుకు గాని, మన పని మనం చేసుకున్నామని నేను నిలబడ్డాను. అది ఆయన బోధ పూర్తయిన తర్వాత నన్ను చూచి, అయ్యా మీరెవరండి? నేను చెప్పాను, లక్ష్మీనారాయణ స్వామి వారి మఠములో నేను ప్రధాన పూజారిగా పనిచేస్తూ ఉన్నాను. మాకు అనేకమైనటువంటి భూములు, ఆస్తులు, రాజమాన్యము ఆ మఠములో కలదు. నేను మీ వద్దకు ఒక చరిత్రకారుని యొక్క విశేషమైనటువంటి వివరములు తెలుసుకోవడం వచ్చాను. ఎవరండి ఆయన అని ఆయన అడిగాడు. నేను అన్నాను, కన్యక గర్భములో పశువుల శాలలో జన్మించి అవతారమిచ్చి సమస్తమైన నరుల యొక్క పాపములో నుండి వారిని పరిహారము గావించుటకు తన శరీరమును ప్రాయశ్చిత్తం పునర్చుటకు నలుగొట్టుకుని తన రక్తమును చిందించి ఆ రక్తములో నరులకు పాప విమోచనము కలిగించును అని ఉన్నదండి. దానికి సంబంధమైనటువంటి ఒక యుగళ గీతము ఇప్పుడు మీ మనుష్యులు పాడారు. అది విని ఆయన యొక్క చరిత్ర తెలుసుకోవాలి కనుక ఆ చరిత్రకారుని యొక్క గ్రంథము మీ వద్ద ఉంటే నాకు ఇవ్వండి, లేకపోతే ఎక్కడ లభిస్తుందో నాకు చెప్పినట్లయితే నేను కొనుక్కుంటాను. ఈ కారణం చేత మీ వద్దకు వచ్చానండి అని అన్నాను. ఆయన అన్నాడు, ఏమి వేదములలో క్రీస్తు కలడా? నేను నా మనసులో అనుకున్నాను, ఏడ్చాడు. వేదముల్లో క్రీస్తు అంటాడేమిటి? నేను చూసింది క్రీస్తు కాదు కదా అని నేను నా మనస్సులో అనుకుంటున్నాను. ఆహా అని ఆయన మరల ప్రారంభించాడు. ఎంత గొప్ప దేవుడివయ్యా నీవో మహాప్రభు అని తనలో తాను ఆనందభరితుడై క్రీస్తును ఎంతో విధముగా కొనియాడుచు నాతో మాట్లాడుతూ ఇట్లా అన్నాడు, అయ్యా మీ పేరేమిటి? పరవస్తు సూర్యనారాయణ అని నేను చెప్పాను. సూర్యనారాయణ గారు, మీరు పరవస్తు చెన్నై సూర్య గారి వంశీకులా అంటే అవునన్నాను. ఆహా, అయితే మీరు వేద పండితులు అన్నమాట. అయ్యా పండితుడిని కానుగానే ఆ వంశంలో పుట్టినవాడిని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, మరి మీరు కనుగొనేటువంటిది యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుత్థాన రక్త ప్రోక్షణ విషయములండి. ఆ యేసు బైబిలులో మీకు కనిపిస్తాడు.
మీరు బైబిల్ చదివినట్లయితే మీరు వేదములలోను ఉపనిషత్తులలోను క్రీస్తును గూర్చిన వివరములు కనుగొంటారే అవి ఇంకా వివరముగా మీరు బైబిల్లో చూడగలరు. కనుక ఇదే ఆ గ్రంథము, మీరు దీన్ని తీసుకుని వెళ్లి చదివి విషయములు గ్రహించగలరు అని నాతో మాట్లాడాడు. నేను అప్పుడు చాలా సంతోషించాను. ఒక విధముగా ఆలోచిస్తే కొద్దిగా అయిష్టం కూడా కలిగింది. ఈ మానవాళ్ల దేవుడి పుస్తకం మనకెందుకు, ఈ మాతికి వాళ్ళ జోలికి మనం ఎందుకు పోవాలి అనుకుంటున్నాను. గాని లోపల ఆకాంక్ష ఏమున్నది, ఈ నూతనమైనటువంటి అవతార పురుషుని యొక్క చరిత్ర మరుగుపడి ఉన్నది కనుక దీన్ని రాసి ఈ గ్రంథమును ప్రభుత్వములకు అంకితం చేసినట్లయితే ఒక పెద్ద రజత పత్రము నాకు తప్పకుండా వాళ్ళు బహుకరించి నాకు కవి సన్మానము చేయుదురు కదా అనేటువంటి ఆకాంక్ష గలవాడనై ఈ గ్రంథమును నేను పట్టుకుని ఇంటికి వెళ్ళాను. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాను. 2.5 సంవత్సరములు ఈ గ్రంథమును బహు జాగ్రత్తగా రాత్రిపూట లైట్లన్నీ ఆర్పి ప్రమిదలో చిన్న ఒత్తి పెట్టి కాస్త నెయ్యి వేసి ఆ నెయ్యి దీపములో బహు కష్టముగా సుమారు రాత్రి 2-3 గంటల వరకు ప్రతిదినము కూడా బైబిల్ను చదువుడు ప్రారంభించాను. 2.5 సంవత్సరముల్లో 3 పర్యాయములు బైబిల్ పూర్తి చేశాను. ఈ యెషయా గ్రంథము నాకు అర్థం కాలేదు, 8 పర్యాయములు చదివాను. అప్పుడు నేను కనుగొన్నాను ఒక విషయము. యెషయా 7:14లో ఒక వచనం ఉన్నది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుద్దు అని ఉన్నది. కానీ ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ నాకు క్రైస్తవుల సహవాసం లేదు. నాకు ఇమ్మానుయేలు యొక్క అర్థం బోధించడానికి ఎవరు లేరు. ఇక నేను బైబిలు గ్రంథములు, వేదములు, ఉపనిషత్తులు, ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి మఠములో తప్ప మరేదీ లేవు. మా పెద్దలు ఉగ్రులై నన్ను వాళ్ళు దూషించుచున్నారు కనుక నేను వారితో మాట్లాడడానికి వీలు లేదు. కనుక నాకు అది అర్థం కాలేదు. ఈ కారణాన్ని నేను 8 పర్యాయములు చదివాను, అర్థం కాలేదు. అప్పుడు లూకా సువార్తలో నాకు ఒక విషయం కనిపించినది. కన్యక గర్భవతి అయి ఆ శరణాలయములో స్థలములనందున పశువుల పాకలో కుమారుని కన్నది అని. అప్పుడు నేను గ్రహించాను, ఓహో ఎంత గొప్ప దేవుడు ఈయన. ఈయన కొరకు వేదములో రాయబడి ఉంటే ఈ బ్రాహ్మణులంతా దీన్ని మరుగుపరిచారే, వీళ్లు మరుగుపరచడానికి గల కారణం ఏమిటా అని నేను ఆలోచిస్తూ రాత్రి నిద్రపోయాను. ఈ విధముగా రహస్యముగా నేను బైబిల్ చదువుతున్నాను. కొంతకాలం అయిపోయిన తర్వాతను మా పూర్వీకులు పెద్దలంతా కలిసి నన్ను ఏమన్నారంటే, ప్రతి సంవత్సరము కూడా మేము శిష్య గృహ సంచారము చేయవలసి ఉన్నది. శిష్యులు అంటే ఎవరు? కోమట్లు, తెలగాలు, కాపులు, వైశ్యులు, రెడ్డిలు, గొల్లలు, నానా జాతికి చెందినటువంటి సమస్తమైనటువంటి మనుష్యులు మాకు శిష్యులు. మా మఠములకు సుమారుగా 5,000 మంది శిష్యులు కలరు. ప్రతి సంవత్సరము కూడా మేము 2-3 మాసములైనను సరే గృహ సంచారం చేసి శిష్యులను దర్శించి వారిచ్చినటువంటి కానుకల వస్త్రములు మేము తీసుకుని, ఎవరైనా సరే వైష్ణవ మతమును వారు స్వీకరించాలంటే వారికి చక్రాంతములు వేస్తుండే వారము. రాగితో తయారు చేయబడిన శంకు చక్రము తీసుకుని నెయ్యి దీపములో కాల్చి ఈ భుజం మీద శంకు ఆ భుజం మీద చక్రము వేసి వీరు వైష్ణవ మతస్థులు అని మేము వారికి వైష్ణవ మతములో కలుపుతూ ఉండేవారము. ఈ విధమైనటువంటి క్రియ చేయడమే శిష్య గృహ సంచారంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశము. ఆ విధముగా మేము ఆ వృత్తి కొనసాగిస్తుండగా వాళ్ళు ఏం చేస్తారంటే, పూర్వం నుండి వచ్చిన ఆచార ప్రకారముగా మమ్మల్ని పళ్ళెములను నిలవబెట్టి మా కాళ్లపై వాళ్ళు చెంబుతో పసుపు నీళ్లు తీసుకుని వచ్చి మా పాదములు కడిగి మా పాదములపై పుష్పములు పెట్టి మమ్మల్ని వారు నమస్కరిస్తారు. అప్పుడు మేము వారికి దీవిస్తాము. అది ఆచారమై ఉన్నది. ఈ మొదట 3-4 దినములు గతించిపోయిన పిమ్మట